హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాల్ అప్డేట్స్. ఇప్పుడే శివరాజ్ కుమార్ గారు నటించిన భరితే రణగల్ మూవీ చూసి రావడం జరిగింది. సో ఈ మూవీ అయితే 2 అవర్స్ రన్ టైమ్తో లాస్ట్ వీకే అనుకుంటా కన్నడలో రిలీజ్ అయిందండి. ఇప్పుడు మన తెలుగులో కూడా డబ్ చేసి రిలీజ్ చేశారు. డైరెక్ట్గా థియేటర్లోనే రిలీజ్ అయిందండి. నేనైతే వెళ్ళిపోయాను. ఈ మూవీ అయితే పట్టుతల అని మన శంభు గారు ఒక మూవీని తీశారు. ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా ఉంది. ఆ మూవీ రీమేక్ ఏంటంటే మఫ్టీ మూవీ. సో శివరాజ్ కుమార్ గారు చేసిన మఫ్టీ మూవీనే శంభు గారు చేశారు. ఇప్పుడు ఆ మఫ్టీ మూవీకి ప్రీక్వెల్ ఈ మూవీ. సో దీనికి రణగల్ అనే ఆ మెయిన్ లీడ్ టైటిల్ పెట్టేసి సినిమా తీశారు. ఈ మూవీ చేసాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే జస్ట్ వన్ టైం వాచబుల్ అలా చూసేయచ్చండి. మరీ బ్యాడ్ ఫిల్మ్ అయితే కాదు. మరీ రీసెంట్గా వచ్చింది చూసారా బగీరా కానీ మార్టిన్ కానీ కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి అంత పెద్ద రాట్ అయితే కాదు. సో పర్ఫెక్ట్ జస్టిఫికేషన్ అని చెప్పొచ్చు ఆ ప్రీక్వెల్గా అయితే. మరీ హై సీన్స్ ఏమీ లేకపోయినా కానీ సింపుల్గా మూవీ అయితే అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ మూవీ బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి ఒక లాయర్ ఒక స్టీల్ కంపెనీ నుంచి కేసుని ఎలా గెలిచాడు అండ్ అలానే ఒక గ్యాంగ్స్టర్గా ఎలా ఎదిగాడు అనేది ఈ మూవీ బేసిక్ స్టోరీ లైన్. కిమ్ములో పాజిటివ్ విషయానికి వస్తే శివన్న గారండి, ఆయన అయితే పర్ఫార్మెన్స్ చాలా బాగా ఆకట్టుకున్నారని చెప్పాలి. ఎస్పెషల్లీ ఆ లాయర్ నుండి ఆ గ్యాంగ్స్టర్కి ట్రాన్సిషన్ ఉంటుంది, అదైతే టూ గుడ్ అని చెప్పాలి. గిమ్ములో మంచి హై ఇచ్చే సీన్స్ కూడా ఉన్నాయండి. చిన్నప్పుడు జైలుకి వెళ్ళే సీన్ కానీ అలానే మైనింగ్ మాఫియా మీద కోర్టులో తను వాదించడం కానీ ఇదంతా కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఇంటర్వెల్ వచ్చే బ్లాక్ కానీ అలానే సిస్టర్ సెంటిమెంట్ కానీ ఇవన్నీ కూడా చాలా పెద్ద పాజిటివ్ అయ్యాయి మూవీకి. ఇంకా సినిమాటోగ్రఫీ కానీ ఇంకా ఎస్పెషల్లీ 1980s టైంలో తీశారండి సినిమాటోగ్రఫీ, అదైతే చాలా బాగుంది. ఒక వింటేజ్ ఫీల్ అయితే ఇచ్చింది ఆ సినిమాటోగ్రఫీ. బీజిఎం కూడా పర్లేదు అనిపించిందండి. మరీ హైగా మరీ ఓవర్గా కొట్టకుండా మార్టిన్ బగీరా లాగా బాగానే కొట్టారు. ఇంకా క్లైమాక్స్ వర్షన్ కూడా చాలా బాగుంది. మూవీకి పర్ఫెక్ట్ ఎండింగ్ అని చెప్పాలి. కిమ్ములో నెగిటివ్ సీషన్కి వస్తే కొద్దిగా అయితే లాజిక్స్ మిస్ అయ్యండి. మీకు ఒక సీన్ చెప్తాను. ఒక పిల్లవాడు 12,000 వయసులో జైలుకి అయితే వెళ్తాడు. 21 years తర్వాత మళ్ళీ బయటకు వస్తాడు. అప్పుడు తనకి 30s లుక్ వేయాలి కదా, అలా ఏం వేయరు. శివరాజ్ కుమార్ గారికి మేకప్ తగ్గించేసి అలా చూపిస్తారు. సో ఆ లుక్ అయితే కొద్దిగా నాకైతే డైజెస్ట్ అవ్వలేదు అంతే. అలానే రుక్మిణి వసంత్ గారిని కనుక బాగానే పెట్టారు కానీ కొద్దిగా ఏజ్ డిఫరెన్స్ వల్ల ఎందుకో కానీ వాళ్ళైతే కెమిస్ట్రీ నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదండి. యాజ్ యూజువల్ అండి టెంప్లెట్ మోడ్లోని అక్కడ అంతా జనాలు ఏమో కష్టపడుతూ ఉంటారు మైనింగ్ వల్ల. దాని హీరో ఎలా తీసాడు అనేది మొత్తం హీరో రైజింగే చూపిస్తూ ఉంటారు. ఇంకా సెకండ్ హాఫ్లో అయితే రిపీటెడ్గా హీరో విలన్ ఇలా వస్తూనే ఉంటే ఒక టెంప్లెట్ మోడ్లో అది కూడా కొద్దిగా ఇరిటేట్ చేసింది. సో ఇంకా హీరో విలన్ వార్నింగ్ ఇచ్చుకోవడం మళ్ళీ ఆ సీన్ కట్ చేయడం ఇలాగే చూపిస్తూ ఉంటారు సెకండ్ హాఫ్ అంతా. సో ఫైనల్గా ఈ మూవీకి మనుష్య బతికినట్టే ఇట్స్ ఎ టిపికల్ కన్నడ కమర్షియల్ మూవీ అని చెప్పాలి. నా వరకు అయితే జస్ట్ వన్ టైం వాచబుల్ అనిపించిందండి. ఈ మూవీ ఫ్యామిలీ చూడొచ్చా అంటే అక్కడక్కడ కొద్దిగా వైలెన్స్ ఎక్కువ అవుతుంది, అపార్ట్ ఫ్రమ్ చూడొచ్చు. సో ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ మూవీ మీకు అనిపిస్తుంది కామెంట్లో షేర్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.